మనందరినీ కూడా గడిచిన దినములన్నీ రేయనక పగలనక అందరినీ కూడా కాచి కాపాడి 2024 సంవత్సరం 21వ తేదీ సెప్టెంబరు నెల 4282 దినం వరకు మనందరిని కాచి కాపాడినందుకు దేవునికి వేలాది స్తోత్రాలు. ఈ దినం జూమ్ మీటింగ్ చేరి వచ్చిన పెద్దలకు మరియు సేవకులకు మరియు సహోదరులందరికీ కూడా యేసుక్రీస్తు నామములందరికీ వందనాలు. జూమ్ మీటింగ్ ప్రారంభించుకునే ముందుగా స్టార్టింగ్ ప్రార్థన మన మధ్యన ఉంటున్న ఎస్ రాజన్న గారు ప్రారంభ ప్రార్థన చేసి దేవుని మహిమపరుస్తారు. ఎస్ రాజన్న. ఎస్ రాజు గారు. వందనాలన్నా. ప్రార్థించండి. ప్రారంభ ప్రార్థన. వందనాలు. అందరికి వందనాలండి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, సేవకులకి, పద్మదాస్ గారికి అందరికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నీకు వందనాలు. నీకే స్తుతులు, స్తోత్రములు, వందనాలు నాయనా. మమ్మల్ని ఎంతో దయతలిచి మా మీద ఎంతో కనికరం ఉంచిన ప్రభువా, ఈ సంకల్పం బట్టి మాకు ఇచ్చిన ఈ మంచి దినానికై, నూతనమైన దినానికై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయ కాలం ప్రభువా, ప్రియులతో బిడ్డలతో కలిసి లాగను ప్రభువా, ఈ జూమ్ మీటింగ్ లో నిన్ను స్తుతించుటకును, ఈ వాక్యమును ఎరుగుటకును, సవాసం కలుగుండుటకును, నువ్వు చెబుతున్న ఈ కృపకు, సమాధానంకి, సహాయంకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జరుగుతున్న జూమ్ మీటింగ్ అంతటినీ దీవించండి. ఎటువంటి అంతరాయం లేకుండా జరిగించండి. నడిపిస్తున్న వారిని, పాట పాడుచున్న వారిని, ఏదో నీ పక్షం నిలబడి నీ వాక్యం మాట్లాడుతున్న వారిని, ప్రార్థన చేస్తున్న వారిని అందరిని ప్రభువా నువ్వే దీవించి ఆస్వాదించి ఈ దినం జరగాల్సిన ఈ జూమ్ మీటింగ్ అంతా బహు ఆశీర్వాదకరంగా జరిగించుకుని మా అందరికి ఒక ఆనందాన్ని, ఒక మంచి సహాయాన్ని చేసి సంతోషపరచమని స్తుతిస్తున్నాం. అలాగ నువ్వు సహాయపడుతున్నందుకు నీకే సమస్త స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ ఈ మీటింగ్ అంతటిని ప్రభా నీ రెక్కలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో ప్రార్థించి స్తుతించి ప్రారంభించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రారంభ ప్రార్థన చేసిన ఎస్ రాజన్నకు వందనాలన్నా. వందనాలు. ఇప్పుడు పాట పాడి దేవుని మహిమపరుస్తారు. అన్న వచ్చిన పాలన వందనాలన్నా. మన మధ్యన ఇప్పుడు రేణిగుంట తిరుపతి నుండి పాలన్న గారు పాట పాడి దేవుని మహిమపరుస్తారు. నా పాలన్న వందనాలన్నా. వందనాలన్నా. అందరికీ యేసుక్రీస్తు నామములో నాకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. యేసయ్యా నీదు కృపా వివరించలేనయ్యా, యేసయ్యా నీదు కృపా వర్ణించలేనయ్యా, యేసయ్యా నీదు కృపా వివరించలేనయ్యా, యేసయ్యా నీదు కృపా వర్ణించలేనయ్యా, వివరించలేను యేసయ్యా, వర్ణించలేను యేసయ్యా, వివరించలేను యేసయ్యా,
వర్ణించలేను. యేసయ్యా యేసయ్యా నీదు కృపా వివరించలేనయ్యా. యేసయ్యా నీదు కృపా వర్ణించలేనయ్యా. తల్లి గర్భమునందే నన్ను నిర్మించినాని జ్ఞాన కృపను, తల్లి గర్భమునందే నన్ను నిర్మించినాని జ్ఞాన కృపను, గర్భమునందే బయలుపడిన, గర్భమునందే బయలుపడిన నీ శాశ్వత కృపను నేను వివరించలేను. నీ శాశ్వత కృపను నేను వివరించలేను. యేసయ్యా నీదు కృపా వివరించలేనయ్యా. యేసయ్యా నీదు కృపా వర్ణించలేనయ్యా. నేను జనించిన నాడు నా తల్లి వేదన పడిన నాడు, నేను జనించిన నాడు నా తల్లి వేదన పడిన నాడు, రక్తములో నేను పొర్లిన నాడు, రక్తములో నేను పొర్లిన నాడు, నాపై ప్రేమ చూపిన కృపను నేను వివరించలేను. నాపై ప్రేమ చూపిన కృపను నేను వివరించలేను. యేసయ్యా నీదు కృపా వివరించలేనయ్యా. యేసయ్యా నీదు కృపా వర్ణించలేనయ్యా. వివరించలేను యేసయ్యా, వర్ణించలేను యేసయ్యా. వివరించలేను యేసయ్యా, వర్ణించలేను యేసయ్యా. యేసయ్యా నీదు కృపా వివరించలేనయ్యా. యేసయ్యా నీదు కృపా వర్ణించలేనయ్యా. వందనాలన్నా, అందరికి వందనాలు. వందనాలన్నా. చక్కని పాట పాడి దేవుని మహిమపరిచిన పాలన్న గారికి వందనాలన్నా. వందనాలన్నా. ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చాం మనం ఇప్పుడు. మన మధ్యన పాండిచ్చేరి నుండి, తమిళనాడు రాష్ట్రం నుంచి పాల్ ఆగస్టిన్ అన్న గారు దేవుని వాక్యం అందిస్తుండగా మనం శ్రద్ధతో ఇందాం. ట్రాన్స్లేషన్ తెలుగులో మన మధ్యన సిహెచ్ఎస్ రాజేష్ బాబు అన్న గారు హైదరాబాద్ నుంచి తెలుగులో ట్రాన్స్లేషన్ చేస్తారు. ముందుగా వాక్యం అందించే ముందుగా వాక్యం కొరకు మన మధ్యన దేవుని సేవకులు బర్నబాస్ అన్న గారు ప్రార్థన చేసి దేవుని మహిమపరుస్తారు. అన్న బర్నబాస్ అన్న వందనాలన్నా. వందనాలన్నా. ప్రార్థన చేద్దాం. కనికరం గల మా తండ్రి, దయాళుడుగు మా ప్రభువా, మీ పరిశుద్ధ నామాన్ని పూజిస్తున్నాం. రేపు జామున మీరు అనుగ్రహించిన మీ పాద సన్నిధికి స్తోత్రాలు. మీ మెల్లడి స్వరం విని మేము మేలుపుతున్నకు మీరు మా పట్ల ఎంతో కృప చూపుతున్నారు. ఇది కూడా మీ దాసులు పాలగస్టిన్ గారిని బలపరిచి మా ఆత్మీయ జీవితానికి అవసరమైన
ఆహారాన్ని అందించుకొని విస్తరణలో ప్రార్థన చేస్తున్నాం, అనువాదం చేస్తున్నాం. మా ప్రియులు రాజేష్ బాబు గారిని కూడా మీరు బలపరిచి చక్కగా నడిపించండి. వింటున్న మా అందరితో మీరు సూటిగా తేటగా మాట్లాడుకొని మా లోటుపాట్లు సరిచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు సర్వశక్తి గల నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన బర్నబాసునకు వందనాలన్నా. వందనాలు. ఇప్పుడు పాండిచేరి నుండి దేవుని సేవకులు దైవజనులు పాల ఆగస్టిన్ అన్న గారు మరియు తెలుగులో అనువాదం సిహెచ్ రాజేష్ బాబు అన్న గారు హైదరాబాద్ నుంచి వారు దేవుని వాక్యాన్ని అందిస్తుండగా మనం శ్రద్ధతో విని దేవుని మేలు పొందుదాం. అన్న పాల ఆగస్టిన్ అన్న వందనాలన్నా. వందనాలన్నా. ప్రారంభించండి అన్న. Okay, warm greetings to all of you in the matchless name of our Lord and Savior Jesus Christ. ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామమునందరికీ కూడా వందనాలు. It gives me great joy once again to join all of you in this morning conference meeting. ఈ ఉదయకాల సమయంలో కాన్ఫరెన్స్ మీటింగ్ లో అందరితో కూడా కలుసుకునటం చాలా ఆనందం. For the Lord to speak to us, we'll turn our attention to Romans chapter 13. ప్రభు మనతో మాట్లాడలాగున రోమిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయానికి మనం మనసులు తిప్పుదాం. We'll be reading 4 verses from verses 11 till 14. 11 నుంచి 14 వరకు మనం చదువుకుందాం. I think you can read it in Telugu. ఓకే. రోమిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయము 11 నుంచి 14 వరకు. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణమును ధరించుకుందాము. అలరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నట్టుకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకుడి. Okay, so it's a wonderful passage that teaches us many lessons. ఈ యొక్క వాక్య భాగము అద్భుతమైనది, అనేకమైన పాఠాలు మనకు నేర్పిస్తుంది. Paul is writing this letter to the believers in Rome. రోమిల్లో ఉన్న విశ్వాసులకు పౌలు పత్రిక రాస్తున్నాడు. And he is talking about the precious gospel that God has entrusted into our hands. మన హస్తాల్లోనికి దేవుడు మనకు అప్పగించిన ఈ యొక్క అమూల్యమైన పత్రికను గురించి రాస్తున్నాడు. And in the first 3 chapters, we read about how great sinners we are in the sight of God. ఈ మొదటి 3 అధ్యాయాల్లో దేవుని దృష్టిలో మనం ఎంత ఘోర పాపులమో అన్న విషయాలు ప్రస్తావనలో వస్తుంది. And also we read about how man cannot save himself through his efforts. అంత మాత్రం కాకుండా మానవుడు తన సొంత ప్రయత్నముల ద్వారా ఏ రీతిగా తనను తాను రక్షించుకొనలేడో అన్న విషయాలు కూడా తదుపరి అధ్యాయాల్లో ఉన్నది. When a man's righteousness is like filthy rags before God, how can man be saved? మానవుని నీతి క్రియలు దేవుని దృష్టిలో మురిక పేలికల వల్లే ఉంటుండగా ఏ రీతిగా మానవుడు రక్షింపబడగలడు అన్న విషయం ఇక్కడ ప్రస్తావనలోకి వస్తుంది. So the answer is the Lord Jesus Christ. దానికి జవాబు యేసుక్రీస్తు ప్రభువారు. So God sent his son into this world and gave him as a sacrifice on the cross to save us. దేవుడు తన సొంత కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని లోకానికి బలియాగముగా పంపించి ప్రభు మనల్ని రక్షించారు. Chapters 4 and 5 deals with justification. 4-5 అధ్యాయాలు నీతిమంతులుగా చేయబడుట అనే విషయాన్ని తెలియజేస్తుంది. How a man, a sinner, can be made righteous in the sight of God through the Lord Jesus Christ. పాపి అయిన మనుష్యుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఏ రీతిగా నీతిమంతుడిగా చేయబడగలుగుతాడో అన్న విషయాన్ని తెలియజేస్తుంది. And and after that, in chapter 6, 7 and 8, he talks about the sanctification of believers. తర్వాత 6, 7, 8 అధ్యాయాలు పరిశుద్ధులైన వారు ఏ రీతిగా విశ్వాసులైన వారు ఏ రీతిగా పరిశుద్ధపరచగలుగుతారు అన్న విషయాలు తెలియజేస్తుంది.
justification in chapters 4 and 5 means that we are delivered from the penalty of sin, which is hellfire. 4-5 అధ్యాయాల్లో నీతిమంతులుగా చేయబడుట అనగా పాపము యొక్క వెల ఏదైతే ఉందో ఆ నరకము నుంచి మనము తప్పించబడుట. In chapter 6, 7 and 8, sanctification means we are being saved daily from the practice and power of sin. 6, 7, 8 అధ్యాయాల్లో పరిశుద్ధులుగా చేయబడుట అనగా పాపము యొక్క అలవాట్ల నుంచి మనము తప్పించబడుతూ ఉన్నాము. And then in chapter 8, he also deals with glorification, the future tense of our salvation. 8వ అధ్యాయంలో భవిష్యత్తులో జరగబోయే మన యొక్క రక్షణ కార్యము మహిమపరచబడుట అనే విషయాన్ని మనకు తెలియజేస్తుంది. Which means we will be delivered from the presence of sin in the future, which is redemption of our bodies. అనగా భవిష్యత్తులో మనము మన యొక్క దేహముల నుంచి మనకు విమోచన, భవిష్యత్తులో జరగబోయే ఆ రక్షణ కార్యమును, పాపము యొక్క ప్రసన్నత నుంచి మనం రక్షింపబడతాము. So Paul deals with the three tenses of our salvation from chapter 4 till chapter 8. 4వ అధ్యాయం నుంచి 8వ అధ్యాయం వరకు కూడా రక్షణను గురించిన 3 కాలాల్లో ఏ రీతిగా కార్యాలు జరగబడ్డాయో చెప్తున్నాడు. And for this salvation, Paul goes on to tell that God has elected us before the foundation of the world, that he deals in chapter 9, 10 and 11. 9, 10, 11 అధ్యాయాల్లో జగత్తు పునాది వేయబడక మునిపే ఈ రక్షణ నిమిత్తము దేవుడు మనల్ని ఎన్నిక చేసుకున్నాడు అన్న విషయం తెలియజేస్తున్నాడు. And to talk about, to teach about the doctrine of election, he uses the example of the nation of Israel. దేవుడు మనల్ని ఏ రీతిగా ఎన్నిక చేసుకున్నాడో అన్న విషయాన్ని తెలియజేయటం కొరకు ఉదాహరణగా ఆ సిద్ధాంతాన్ని తెలియజేయడానికి ఇజ్రాయేల్ జనాంగాన్ని దేవుడు ఏ రీతిగా ఎన్నిక చేసుకున్నాడో విషయాన్ని తెలియజేస్తున్నాడు. So Paul deals with this holistic gospel, the precious salvation that man received from God in the first 11 chapters. మొదటి 11 అధ్యాయాల్లో సంపూర్తిగా కూడా మానవుడు ఏ రీతిగా దేవుడు అనుగ్రహించిన గొప్ప రక్షణను పొంది ఉన్నాడు అన్న విషయాలు మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. And we call this the doctrinal part of Romans. రోమియోలు రాసిన పత్రికలో ఇంతవరకు ఈ 11 అధ్యాయాలు కూడా సిద్ధాంతపరమైన విషయాలు ఆ మొదటి 11 అధ్యాయాల్లో ఉన్న భాగాలు. And then from chapters 12 till 16, he deals with the practical aspects. తర్వాత ఉన్న 12 నుంచి 16 అధ్యాయాల వరకు కూడా మనము ఆచరణలలో పెట్టవలసిన విషయాలను ప్రస్తావించలో తీసుకొని వచ్చాడు పౌలు. Now we are justified and we are being sanctified and we are going to be glorified in the future. And when that is the case, how can we respond to this grace of God? కనుక మనము నీతిమంతులంగా చేయబడ్డాము, పరిశుద్ధులంగా చేయబడుతూ ఉన్నాము, భవిష్యత్తులో మహిమపరచబడబోతాము. ఈ రీతిగా ఉంటుండగా మనము ఏ రీతిగా మన జీవనం అనేది కొనసాగించాలి అనేది ఈ అధ్యాయాల్లో కూడా చెప్పబడుతూ ఉంది. How can we respond to God's grace and mercy and his abundant love towards us? మన ఎడల దేవుడు చూపిస్తున్న కృప, అమితమైన ప్రేమకు మనం ప్రతిగా బదులుగా ఏ రీతిగా స్పందించాలి అన్న విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. Okay, so from chapter 12 verse 1 till chapter 13 verse 10, he mentions certain important responsibilities that we believers should involve ourselves in. కనుక విశ్వాసులమైన మనము ఏ విషయాల్లో మనల్ని మనం పాలిభాగస్తులుగా చేసుకోవాలి, ఏ విషయాలు మనం నిమగ్నమై ఉండాలి అన్న విషయాలను 12వ అధ్యాయం మొదటి వచనం నుంచి 13వ అధ్యాయం 10వ వచనం వరకు కూడా మనకు ఆ విషయాలు తెలియజేయబడుతున్నాయి. Now, after mentioning all these responsibilities, he comes to our passage that we read in chapter 13 verses 11 till 14. ఈ బాధ్యతలన్నీ కూడా విశ్వాసులకు వివరించబడిన తర్వాత ఇప్పుడు మనం చదువుకున్న 11 నుంచి 14 వచనాలు 13వ అధ్యాయంలో ఇక్కడ మనం చదువుకున్నాం. Okay, so we have read the passage already, and so I'll go to the points that are mentioned there.
ఇప్పటికే వచనాలు చదువుకున్నాం కనుక ఇక్కడున్న అంశాలను మనము జ్ఞాపకం చేసుకుందాం. And in these 4 verses, Paul teaches us that we should know 3 things. ఇక్కడ పౌలు చెప్తున్న విషయం ఏంటంటే 3 అంశాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. First of all, he teaches us that we should know the time that we are living in. 3 విషయాలు మనం ఎరిగి ఉండాలి అంటున్నాడు. మొట్టమొదటి విషయం ఏమి ఎరిగి ఉండాలి? మనము కాలం ఎరిగి ఉండాలి. In verse 11, he tells, besides this, you know what time it is. 11వ వచనంలో మరియు మీరు కాలము ఎరిగి. And in verse 12, he tells, the night is far gone, the day is near. 12వ వచనంలో రాత్రి చాలా గడచి పగలు సమీపముగా ఉన్నది. The word day mentions, it describes the rapture of the church or the coming of the Lord Jesus Christ in the air. పగలు అనే మాటకు అర్థము ఇక్కడ సంఘము ఎత్తబడుట, కొనుపోబడుట అనే విషయాన్ని తెలియజేస్తుంది. లేక యేసుక్రీస్తు ప్రభువారు ఆకాశ మధ్యమునకు వచ్చే రాకను సూచిస్తూ ఉంది. Yeah. So Paul is teaching about the time that we are living in. మనము జీవిస్తున్న కాలమును పౌలు బోధిస్తూ ఉన్నాడు. And he tells that the coming of the Lord is very near. యేసుక్రీస్తు ప్రభువారి రాక చాలా సమీపంగా ఉన్నది అని బోధిస్తున్నాడు. And he wants us to be mindful of this truth first of all. మొట్టమొదటిగా ఈ సత్యాన్ని గురించి మనము జ్ఞాపకం ఉంచుకోవాలి అని పౌలు బోధిస్తున్నాడు. Yeah. And he gives an explanation in verse 11 like this. 11వ వచనంలో ఆ మాటకు వివరణ ఈ రీతిగా ఉన్నది. In the later part of that verse, he tells, for salvation is nearer to us now than when we became believers. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. The word salvation here refers to the future aspect of our salvation. ఇక్కడ చెప్పబడుతున్న రక్షణ అనేది భవిష్యత్తులో మనం పొందబోయే రక్షణ. That is glorification. అనగా మహిమపరచబడుట అనేది. Yeah, so when we got saved, glorification was near. But then now, after many years that we became believers, glorification is more near than at the moment of salvation. గమనించండి, ఒకప్పుడు మనం రక్షింపబడినప్పుడు మహిమపరచబడుట అనేది సమీపంగా ఉన్నది. అయితే ఇప్పుడు కాలము గడిచిన కొలది ఆ మహిమపరచబడుట అనేది మరీ సమీపముగా ఉన్నది అన్న విషయాన్ని మనకు పౌలు బోధిస్తున్నాడు. In other words, the Lord Jesus Christ can come at any moment. అనగా ఇంకొక మాటలో ఏ క్షణములోనైనా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాక ఉన్నది. Our glorification can take place at any moment. మనము మహిమపరచబడుట అనే కార్యము ఏ క్షణములోనైనా జరగవచ్చును. I'll give you some verses in the Bible. You can also take a note of it, which mentions that the rapture is very near, or the coming of the Lord is very near. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాక చాలా సమీపముగా ఉన్నది అన్న మాటకు సహాయకరంగా కొన్ని వచనాలను మీకు చూపిస్తున్నాను. దయచేసి వాటన్నిటిని మీరు నోట్ చేసుకోవచ్చు. In Hebrews chapter 10 verse 37, we read about this. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 37వ వచనంలో ఈ మాట చదువుతాము. Yeah. ఇక కాలము You can read, brother. Yes. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. Okay, then Philippians chapter 4 verse 5. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనము. 5వ వచనం, మీ సహనము సకల జనులకు తెలియబడనియుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు. Yeah, there we read the Lord is near. ఇక్కడ కూడా ప్రభువు సమీపముగా ఉన్నాడు. And then James chapter 5 verse 8. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము, ప్రభువు రాక సమీపించుచున్నది గనుక. Yeah. And then 1 Corinthians chapter 7. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము There verse 29, I think the first part will be sufficient for us. 29వ వచనము మొదటి భాగము, కాలము సంకుచితమై ఉన్నది. Yeah.
And then Revelation, as we know in the final chapter, verse 22, verse 12, we read, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనాలు మనం చదువుతాము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాడు. yeah, there also we read about the Lord's coming is very near. ఇక్కడ కూడా ప్రభు రాక చాలా సమీపంగా ఉన్నది అన్నమాట ఉన్నది. So these are some of the verses in the New Testament which points to us this fact that the coming of the Lord is very near. కొత్త నిబంధనలో ఈ యొక్క కొన్ని వచనాలను బట్టి ప్రభు యొక్క రాక సమీపంగా ఉన్నది అని మనకు అర్థమవుతుంది. So when the Lord comes in the air, the rapture of the church will take place. ఆకాశ మధ్యమునకు ప్రభు వచ్చినప్పుడు సంఘము ఎత్తబడుతూ ఉంటుంది. And during that moment, we will be glorified. ఆ సమయంలో ఆ గడియల్లో మనము మహిమపరచబడతాము. The dead believers in Christ will rise up with resurrected glorified bodies. క్రీస్తునందు మృతులైన వారు పునరుద్ధానము చెందిన దేహములతో వారు లేపబడతారు. The living believers in Christ will be translated into glorified bodies. క్రీస్తునందు అప్పటికి సజీవులైన విశ్వాసులైన వారు మహిమ దేహములతో వారు మార్పు చెందుతారు. Now we read about this also in few passages. ఇప్పుడు చెప్పుకున్న ఈ విషయాలు కూడా కొన్ని వచనాలు మనం గమనిస్తాం. Philippians chapter 3 verses 20 and 21. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనాలు. I think we can read that. చదువుదాము. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది, అక్కడి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. Yeah, he will transform the body of our humiliation into the glorified state. ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. Okay, and along with this, we read about this glorified body in 1 Corinthians 15 also. ఈ మహిమ దేహములను గురించిన విషయాలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో కూడా చదువుతాము. And then we read about this and a few other passages also in the New Testament. క్రొత్త నిబంధనలో మరికొన్ని మన వచ్చిన భాగాల్లో కూడా ఈ విషయాన్ని గురించి మనం చదవచ్చు. Okay, so Paul is trying to teach us here, first of all, that the time, you should know the time in which you are living. పౌలు మనం ఇక్కడ ఈ రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మనము జీవిస్తున్న కాలాన్ని మనం మొట్టమొదటిగా ఎరిగి ఉండాలి అని మనకు బోధిస్తున్నాడు. And he says that the night is gone and the day is very near. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది. As I said earlier, the day refers to the coming of the Lord in the air. ముందుగా చెప్పినట్లు పగలు అనేది ఆకాశ మధ్యమునకు ప్రభు యొక్క రాకను సూచిస్తుంది. So we should understand the seriousness of the time in which we are living. కనుక మనం జీవిస్తున్న ఈ కాలము ఆ యొక్క తీవ్రతను మనం జాగ్రత్తగా గంభీరత్వాన్ని మనం గమనించాలి. The Lord Jesus Christ understood this truth. ఈ సత్యమును యేసుక్రీస్తు ప్రభువారు అర్థం చేసుకున్నారు. You know, in John chapter 9 verse 4, the Lord is telling like this. యోహాను సువార్త 9వ అధ్యాయము 4వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ రీతిగా చెప్తున్నారు. John chapter 9 verse 4. యోహాను సువార్త 9:4 పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను, రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడును పని చేయలేడు. Yeah, you know, in the life of the Lord Jesus Christ, the day was only 3.5 years. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితంలో పగలు కేవలము 3.5 సంవత్సరములు మాత్రమే ఉన్నది. He understood the seriousness of the time. ఆ కాలం యొక్క విలువ ఎంతదో యేసు ప్రభువారు గుర్తిరిగి ఉన్నారు. And daily, day and night, he had only one purpose in his mind, to fulfill the will of God. ప్రతి దినము పగలు రాత్రి ప్రభు యొక్క దృష్టి అంతా కూడా దేవుని చిత్తమును నెరవేర్చుటే. You know, it was Martin Luther once who said like this. మార్టిన్ లూథర్ గారు ఒకసారి ఈ రీతిగా చెప్పారు. We should live our lives as if Christ died yesterday, rose again today, and is going to come again tomorrow. మన జీవితాలను మనం ఏ రీతిగా జీవనాన్ని సాగించాలి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు నిన్నటి దినాన్నే he died yesterday, right? నిన్నటి దినాన్నే చనిపోయారు, ఈ రోజు తిరిగి లేచారు, రేపు తిరిగి రానున్నారు అన్నట్లుగా మన జీవితాన్ని మనం గమనించాలి.
So in church history, there are various saints who use their time properly for the Lord. They had this mindset that the Lord's coming is at hand. మన చరిత్రలో విశ్వాసులైన వారు, పరిశుద్ధులైన వారు ఎవరైతే జీవించారో ఈ విషయాన్ని వారు ఆలోచన కలిగి రేపే ప్రభు రాబోతున్నారు అన్నట్లుగా వారు తమ జీవితాన్ని కొనసాగించారు. So we should know the time that we are living in. కనుక మనం జీవిస్తున్న కాలాలను మనం ఎరిగి జీవించాలి. Okay, secondly, when we come to this passage in Romans 13, రెండవదిగా రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 2వ భాగము, we should know our identity. మన గుర్తింపు అంటే మనం ఎవరము అని మనం ఎరిగి ఉండాలి. You know, in verse 13 we read like this. 13వ వచనంలో ఈ రీతిగా చెప్పబడుతుంది, You know, let us live honorably as in the day. 13వ వచనం చివరి భాగం, పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. You know, he tries to teach us that we are believers who belong to the day. ఇక్కడ మనకి ఏమి బోధ చేస్తున్నాడంటే మనం విశ్వాసులము, మనం పగటి కాలానికి చెందిన వారము. We should walk as if we are walking in the day. పగటి యందు నడుచుకున్నట్లుగా మనం నడుచుకొనవలెను. You know, we are children of light. మనము వెలుగు సంబంధులము, లేక వెలుగు పిల్లలము. We are not children of the dark. మనము చీకటి సంబంధులము కాము. The Lord Jesus Christ is the light of the world. యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వెలుగై ఉన్నారు. And we who belong to him, we are lights in this world. మనము ప్రభువుకు చెందిన మనము ఈ లోకానికి వెలుగుల్లాగా ఉన్నాము. No, he is like the sun and we are like the moon who reflects the light receiving from the sun. ఇది ఏ రీతిగా ఉన్నదంటే యేసుక్రీస్తు ప్రభువారు సూర్యుని వలె ఉండగా మనము చంద్రుడు వలె ఉన్నాం. అనగా సూర్యుని యొక్క కాంతిని మనము పొంది ఇతరులకు కనబరిచే చంద్రుని వలె మనం ఉంటున్నాము. You know, we are believers. మనము విశ్వాసులము. And we should not live like how the unbelievers live in this world. ఈ లోకములో అవిశ్వాసులైన వారు ఏ రీతిగా జీవనాన్ని కొనసాగిస్తున్నారో ఆ రీతిగా జీవనాన్ని మనం కొనసాగించకూడదు. So this is our identity. ఇది మనకు ఇవ్వబడిన గుర్తింపు. You know, what we do depends upon who we are. మనము చేసే కార్యాలన్నీ కూడా మనము ఎవరమై ఉన్నామో అనేది సూచిస్తుంది. Our behavior, it depends upon our belief. మన యొక్క వ్యవహార శైలి అనేది, మనము వైఖరి అనేది మన యొక్క నమ్మకాల మీద ఆధారపడి ఉంటుంది. So that is why Paul is telling in 13, you walk as if you are in the day. అందుకోసం 13వ వచనంలో పౌలు అంటున్నాడు, పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. Because you belong to the day. కారణము మీరు పగటికి చెందినవారు. In 1 Thessalonians chapter 5, Paul mentions the same truth. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో పౌలు ఇదే సత్యాన్ని చెప్తున్నాడు. There also he is talking about the difference between day and night. ఇక్కడ కూడా పగలు రాత్రికి మధ్య తేడాను తెలియజేస్తున్నాడు. There also he tells that we should behave as if we are children of light. వెలుగు సంబంధుల వలె మీరు నడుచుకొనవలెను అని అక్కడ కూడా చెప్తున్నాడు. Yeah, we'll read one verse in 1 Thessalonians chapter 5. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఒక వచనాన్ని చదువుదాము. Yeah, we'll read verse 5. 5వ వచనము, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు, మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. Yeah, this is the same truth he mentions in Romans 13 also. ఇదే సత్యాన్ని రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో పౌలు బోధిస్తున్నాడు. So we are children of light. కనుక మనము వెలుగు సంబంధులము. This is our identity. ఇది మనకి ఇవ్వబడిన గుర్తింపు. Okay, so we should know who we are. కనుక మనం ఎవరము అనేది మొట్టమొదటిగా మనం ఎరిగి ఉండాలి. And we should know the time that we are living in. రెండోదిగా మనము నివసిస్తున్న ఆ కాలమును మనం ఎరిగి ఉండాలి. Thirdly, we should also know our responsibilities. మూడవదిగా మన యొక్క బాధ్యతలను కూడా మనము ఎరిగి ఉండాలి. You know, in the same passage in verse 11, he talks about this. ఇదే భాగంలో 11వ వచనంలో ఆ విషయాన్ని గురించి మనకు బోధ చేశాడు. Yeah, in the in verse 11 he tells, besides this,
he starts like this. ఇంగ్లీష్లో దీంతో పాటుగా అన్నట్లు మనం అక్కడ చెప్పుకోవచ్చు. Or knowing this. అంటే ఇది ఎరిగి ఉండి అన్నట్లు ఆ వచనం ప్రారంభమవుతుంది. What is the word, that the word this, what does it refer to? అనగా ఇది ఎరిగి ఉండి ఇది చేయండి అంటే ఏమి ఎరిగి ఉండాలి, ఏది అనే విషయం మనం ఆలోచన చేయాలి. As I said earlier, it refers to the various responsibilities that Paul is teaching us from Romans 12 verse 1 till 13 verse 10. ఇది ఎరిగి ఉండి ఈ 11 నుంచి 14 చేయండి అంటే ఏది ఎరిగి ఉండాలంటే అంతకుముందు చెప్పిన వచనాలు 12వ అధ్యాయం 1వ వచనం నుంచి 13వ అధ్యాయం 10 వచనాల వరకు విశ్వాసులకు ఇవ్వబడిన బాధ్యతలు. He said you should present your bodies as a living sacrifice in chapter 12. 12వ అధ్యాయంలో మీ దేహములను దేవునికి సజీవ యాగముగా సమర్పించుకొనుడని 12:1లో ఉంది. And then he goes on to tell we should not conform to the evil world's practices. ఆ రీతిగా చెప్తూ 2వ వచనంగా ఈ లోక మర్యాదను అనుసరింపకూడదు అని పౌలు అంటున్నాడు. And then in chapter 12 he goes on to talk about transformation by the renewing of our minds. మన యొక్క మనసు రూపాంతరం చెందాలి అన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. The Holy Spirit is renewing our minds, and so we should surrender ourselves to be transformed unto the image of the Lord Jesus Christ. పరిశుద్ధాత్మ మన యొక్క మనసులను నూతన పరుస్తూ ఉంటుండగా మనం కూడా ఆ విషయానికి మనం లోబడాలి. And then Paul goes on to tell that you should prove through your lives what is the will of God. దేవుని చిత్తం ఏమిటో అనేది మన యొక్క జీవితం ద్వారా మనం దాన్ని రుజువు చేయాలి. And then he talks about the spiritual gifts. తర్వాత ఆత్మీయమైన వరములు ఏదైతే అనుగ్రహింపబడ్డాయో అన్నది We should exercise our spiritual gifts serving the different believers in the body of Christ. క్రీస్తు శరీరములో ఉన్న నానా విధమైన విశ్వాసులకు పరిచర్య చేస్తూ మన యొక్క ఆత్మీయ వరములను మనం వినియోగించాలి. And then he tells us to demonstrate our love to both unbelievers as well as believers. అదే రీతిగా విశ్వాసులకును అవిశ్వాసులకును కూడా మనము మన యొక్క ప్రేమను వారికి కనబరచాలి. Then in chapter 13 in the first few verses he teaches us that we should always be subject to government authorities. 13వ అధ్యాయంలో మొదటి భాగాల్లో మన పై అధికారులకు మనం లోబడి ఉండవలెను. And then in chapter 13 he goes on to talk about love that we should demonstrate to unbelievers also. తర్వాత వచనాల్లో అవిశ్వాసులకి కూడా మనము కనబరచవలసిన ప్రేమను గురించి పౌలు బోధిస్తున్నాడు. So these are the different responsibilities that is mentioned in chapters 12 and 13. ఈ రీతిగా 12వ అధ్యాయంలోను 13వ అధ్యాయంలోను విశ్వాసులకు ఇవ్వబడిన నానా విధములైన బాధ్యతలను పౌలు మనకు బోధ చేశాడు. After writing all these responsibilities, now in verse 11 of chapter 13, Paul tells, you should know this. ఇవి బాధ్యతలన్నీ కూడా పౌలు ఈ బోధ చేసిన తర్వాత 11వ వచనంలో ఇవన్నీ మీరు ఎరిగి ఉండి అనే మాటతో ఈ వచనం ప్రారంభం చేస్తున్నాడు. 13వ అధ్యాయం 11వ వచనాన్ని. It means you should know that these are the various responsibilities that a believer has. అనగా ఒక విశ్వాసికి ఈ విధమైన బాధ్యతలు ఉన్నవి అని మీరు ఎరిగి ఉండి. So this is the third thing that Paul tells that we as believers should know. మూడో అంశంగా పౌలు మనం ఎరిగి ఉండాలి అన్నది ఏమిటి అనగా ఈ బాధ్యతలన్నీ కూడా మనం ఎరిగి ఉండాలి. So he first of all he taught us that you should know the time that you are living in. 3 విషయాలు ఎరిగి ఉండాలి అని మనం నేర్చుకుంటున్నాం. మొట్టమొదటిది మనం జీవిస్తున్న ఈ కాలాన్ని మనం ఎరిగి ఉండాలి. Secondly, you should know your identity, that you are believers and children of light. రెండోదిగా మనము విశ్వాసులము అని, మనము వెలుగు సంబంధులము అని మనం ఎరిగి ఉండాలి. And then thirdly, he tells that you should know the various responsibilities. మూడవదిగా మనకు ఇవ్వబడిన నానా విధములైన బాధ్యతలను మనం ఎరిగి ఉండాలి. Okay, knowing all this, what should we do? కనుక ఇవన్నీ ఎరిగి ఉండి మనం ఏం చేయాలి? First of all, in verse 11, he tells that we should wake up from sleep. 11వ వచనంలో మొట్టమొదటిగా ఇవన్నీ ఎరిగి ఉండి మనం ఏం చేయాలి అంటే నిద్ర మేలు కొనాలి. Yeah, the sleep that Paul tells here refers to the spiritual
slothfulness, a spiritual laziness. ఈ నిద్ర అనేది ఆత్మీయమైన మందత్వము లేక సోమరితనము. A spiritual insensitivity, చూడండి, ఆత్మీయంగా సున్నితత్వంగా లేకపోవుట, spiritual slumber. ఆత్మీయంగా సోమరిగా ఉండుట. In other words, positively speaking, we should be sober minded. We should have that clarity of mind as believers. చూడండి, మనం అనుకూలంగా మాట్లాడాలంటే విశ్వాసులంగా మనం నిబ్బరమైన బుద్ధి మనస్సు మనం కలిగి ఉండాలి. We should be clear in our choices and decision makings. మన ఎంపికల్లోనూ మన నిర్ణయాల్లోనూ మనం చాలా స్పష్టంగా ఉండాలి. We should not get ourselves entangled in anything that deviates us from that goal for which God has called us. దేవుడు మనల్ని ఏ గురికైతే పిలిచాడో ఆ గురి వైపు వెళ్లకుండా మనల్ని ప్రక్కదారి పట్టించే ఆ దారుల వైపు మనము చిక్కుకొనకూడదు. Today, people who are not saved, they are living in spiritual insensitivity today. రక్షింపబడని వారు ఆత్మీయమైన అభద్రతలో జీవిస్తున్నారు. They do not know who they are. అవిశ్వాసులైన వారు వాళ్ళు ఎవరో వారికి తెలియదు. They do not have any spiritual goal for their lives. వారికి ఆత్మీయమైన గురి అలాంటివి ఏది కూడా ఉండవు. They live purposeless lives. ఎటువంటి గురి గమ్యము లేని జీవితాల్లో వాళ్ళు జీవిస్తారు. But we are not like that. కానీ మనము ఆ రీతిగా ఉండటం లేదు. There should not be any spiritual insensitivity in our lives. ఆత్మీయమైన విషయాల్లో ఏమాత్రం స్పృహ లేని వారంగా మనం ఉండకూడదు. Paul talks about this sound mind in his various epistles. పౌలు తన అనేకమైన పత్రికల్లో ఇటువంటి నిబ్బరమైన బుద్ధి గలవారే ఇండుడి అని చెప్తున్నాడు. It will be helpful for us if we read one verse from Ephesians chapter 5. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఒక్క వచనాన్ని మనం చదువుదాము. In Ephesians 5 verse 4 we read like this. ఎఫెసీ 5:4లో మనం ఈ రీతిగా చదువుతున్నాము. కృతజ్ఞతా వచనమే ఉచ్చరింపవలెను గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, అవి మీకు తగవు. So from verse 3 he goes on to talk about that believers should renounce all the previous Gentile practices that they were living in. 3వ వచనం నుంచి కూడా మునుపు మనం నడుచుకున్న అన్యపరమైన అన్యులు చేసే కార్యాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం చేయకూడదు. He tells that we should have a clear mind. ఎంతో స్పష్టమైన మనస్సును మనం కలిగి ఉండాలి. Okay, so like this in various passages, Paul teaches us that we should have a sound judgment towards various things in this world. ఈ లోకంలో మనం తీసుకునే నిర్ణయాల విషయంలో కూడా చాలా మంచి నిర్ణయాలు తీసుకునే వారంగా ఉండాలి. We should have that discernment as believers. విశ్వాసంగా అటువంటి మంచి వివేచన మనం కలిగి ఉండాలి. It is as if waking up from sleep. ఇది ఏ రీతిగా ఉందంటే నిద్ర నుంచి మేలుకునే విధంగా మనం దీన్ని అర్థం చేసుకోవాలి. We should not allow anything to distract us from loving God. దేవుని ప్రేమించే విషయం నుంచి మనల్ని ఏది కూడా తప్పించేదిగా ఉండకూడదు. We have only one opportunity in this world. As when we are living in this world, there is only one opportunity, one lifetime to love God. ఈ లోకంలో మనం జీవిస్తుండగా దేవుణ్ణి ప్రేమించడానికి మనం కేవలం ఒకే ఒక అవకాశం మనకి ఇవ్వబడింది. After glorification we will not have that opportunity. ఒకసారి మహిమపరచబడిన పిదప మనకు ఇటువంటి అవకాశం మనకు ఉండదు. So knowing who we are and knowing our responsibilities and knowing the time that we are living in, first of all we should wake up from our spiritual laziness. మనము ఎవరమై ఉన్నాము అని గుర్తిరిగిన వారంగా మన బాధ్యత లేదో మనం తెలుసుకొని మన కాలాన్ని మనం ఎరిగి మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే ఈ ఆత్మీయమైన సోమరితనం నుంచి మనం మేలుకొనాలి. Noah is a wonderful example. దీనికి మంచి ఉదాహరణ మనకు నోహు. We read negatively about him in verse in chapter 9. ఆదికాండం 9వ అధ్యాయంలో మనం ఆయన గురించి మంచి విషయాలు మనం చదువుకోము. He was brought to a new world and there were only 8 persons in this new world. కొత్త ప్రపంచానికి తాను తీసుకుని రాబడతాడు. ఆ కొత్త ప్రపంచంలో కేవలం 8 మంది మాత్రమే ఉంటారు.
God is making a covenant with him in chapter 9. 9వ అధ్యాయంలో నోవహుతో దేవుడు ఒక నిబంధన చేస్తూ ఉన్నాడు. God is explaining all the responsibilities to him. దేవుడు తనకు అన్ని బాధ్యతలు కూడా వివరిస్తున్నాడు. Noah should have understood the seriousness of this time, and he should have by his life shown as an example of who God is to his children and to his family. దేవుడు తనకు ఆ విషయాలన్నీ తెలియజేసి ఉంటుండగా ఆ తెలియజేయబడిన విషయాల యొక్క గంభీరత, తీవ్రత ఎంతో తాను ఎరిగి ఉండి తనకు, తన కుటుంబానికి ఆ విషయాలు వాస్తవంగా తాను తెలియజేయవలసిన వాడుగా ఉన్నాడు. But we see Noah getting drunk, and he slept without his clothes, and he was in that spiritual insensitivity state. కానీ నోవహు ఆ రీతిగా చేయక ఆ 9వ అధ్యాయంలో త్రాగి మత్తుడే గుడారంలో వస్త్రహీనుడుగా పడి ఉండటం మనం గమనిస్తాము. And we know what were the consequences of this act. ఆ కార్యం వలన వచ్చిన పరిణామాలు ఏంటో మనకందరికి తెలుసు. You know, it's a wonderful opportunity for Noah to obey God and to obey to his covenant. దేవునికి విధేయత చూపే విషయంలో, దేవుని నిబంధనకు విధేయత చూపించే విషయంలో ఒక మంచి అవకాశం వాస్తవంగా నోవహుకు అక్కడ దొరికింది. But he behaved exactly in an opposite way. కానీ అక్కడ తాను పూర్తిగా భిన్నంగా, వ్యతిరేకంగా నడుచుకున్నాడు. So this is the spiritual insensitivity that Paul talks about here. ఇదే ఆత్మీయమైన విషయంలో స్పృహ లేకపోవుట అనేది పౌలు ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు. Let us be sober minded. నిబ్బరమైన బుద్ధి గల వారమై ఉందాము. Let us not get ourselves entangled in the worldly things. లోకపరమైన విషయంలో మనం చిక్కు కొనకుండా ఉందాము. You know, in 2 Timothy chapter 2, Paul reminds Timothy that he is a soldier in the spiritual battle. తిమోతి రాసిన 2వ పత్రికలో పౌలు ఈ యొక్క ఆత్మీయమైన యుద్ధంలో ఒక సైనికుని అనే జట్టి అయిన సైనికులు ఉండాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు. He tells in chapter 2 verse 4 like this. 2వ అధ్యాయం తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో ఈ రీతిగా చెప్పబడుతుంది. He tells, no one serving in the army gets entangled in everyday affairs. The soldier's aim is to please the enlisting officer. సైనికుడు ఎవడనూ యుద్ధమునకు పోనప్పుడు తన్ను దండులో చేర్చుకుని వానిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. Yeah, getting entangled in everyday's affairs. ప్రతిదినము యొక్క జీవన వ్యాపారంలో మనం చిక్కుకొనుట. God has given us this wonderful Christian life. అద్భుతమైన క్రైస్తవ జీవితాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. We are soldiers in the spiritual battle. ఈ ఆత్మీయమైన యుద్ధంలో మనం సైనికుల వలె ఉన్నాము. We have one goal, to please our Lord Jesus Christ. మనకు ఒకే ఒక గురి, ఆ గురి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువుని సంతోషపరచుట. And we as believers and evangelists should not get ourselves entangled in everyday's affairs so that we miss out that goal. కనుక ప్రభువును సంతోషపరచాలి అనే మన దృక్పథం కలిగి ఉంటుండగా ఆ గురి తప్పిపోకుండానట్లు విశ్వాసులమైన మనము, సువార్థికులమైన మనము ఆ విషయాల్లో తప్పిపోకుండానట్లు ఈ లోక సంబంధమైన విషయాల్లో చిక్కుకొనకూడదు. You know, sometimes Satan comes in the form of the angel of light also. కొన్ని సందర్భాల్లో అపవాది వెలుగు దూత వల్ల వేషం వేసుకొని వస్తాడు. He shows us good things so that we miss out the best things. చూడండి, అపవాది ఈ రీతిగా వేషం వేసుకొని మనకు మంచి విషయాలు చూపిస్తాడు. ఎందుకు? ఈ మంచి విషయాలు చూపించడం వల్ల మరీ శ్రేష్టమైన మనం చేయకుండా పోతాం. You know, the best is always the will of God for a believer. మంచి విషయాల కంటే కూడా మరీ శ్రేష్టమైనవి దేవుని దృష్టిలో మన పట్ల దేవుడు కలిగిన చిత్తము. And Satan's aim is always to deviate us from God's will. అపవాది యొక్క చిత్తం ఎప్పుడు కూడా దేవుని చిత్తం నుంచి మనం మరల్చాలి అని వాడి యొక్క ఆలోచన. And so we should be very careful. కాబట్టి ఈ విషయాన్ని గురించి మనం జాగ్రత్త కలిగి ఉండాలి. So that is what Paul talks here first of all, that we should wake up from our spiritual slothfulness and spiritual insensitivity. అందుకోసమే ఈ ఆత్మీయమైన స్పృహ లేకపోవుట, ఆ మత్తు నుంచి మనం మేల్కొనాలి. Okay, secondly, he goes on to say in the same passage in Romans 13. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయములో అదే భాగంలో 2వ విషయం. You know, he talks about dressing ourselves. మనం ధరించుకొనుట, మన యొక్క ధారణ, మన యొక్క వస్త్రధారణ. Look at verse 12.
12వ వచనాన్ని గమనించండి. The night is far gone, the day is near. Let us then lay aside the works of darkness and put on the armor of light. రాత్రి చాలా గడచి పగలు సమీపముగా ఉన్నది గనక మనం అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. First is getting up. మొట్టమొదట మనము లేవటం. Secondly, dressing ourselves or putting on certain things. రెండోది మనం ధరించుకొనుట. He tells that we should put off something here and we should put on something here. కొన్నిటిని విసర్జించాలి, కొన్నిటిని ధరించాలి. Putting off the works of darkness. అంధకార క్రియలను విసర్జించాలి. This is how our lives were before we got saved. రక్షింపబడడానికి ముందు మన జీవితాలు ఈ రీతిగా ఉన్నాయి. We were doing all things that did not please God. దేవునికి ఇష్టం లేని కార్యాలన్నీ మనం చేస్తూ వచ్చాం. We were thinking, our different thoughts were against God. మన యొక్క ఆలోచనలు సైతము దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయి. We did not glorify him through our thoughts, speech or our actions. మన చర్యలు, తలంపులు, క్రియల ద్వారా మన ప్రభువును మనం ఏ రీతిగా కూడా సంతోషపరచలేదు. But now as believers, we should not do the same things that we were doing before our salvation. ఇప్పుడు విశ్వాసులుగా ఉన్న మనము రక్షింపబడటానికి ముందు ఉన్న కార్యాలు ఏదైతే చేసామో అవే మరలా పునరావృతం చేయకూడదు. But then it is time to put on the armor of light. అయితే ఇప్పుడు తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొను సమయం ఆసన్నమైంది. In verse 14 he tells, you put on the Lord Jesus Christ. 14వ వచనంలో చూస్తే ప్రభువైన యేసు క్రీస్తును ధరించుకున్న విషయాన్ని పౌలు చెప్తున్నాడు. If you want to be an armor of light, you should put on the Lord Jesus Christ, who is the light to the world. తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకోవాలి అనగా ఈ లోకానికి వెలుగై ఉన్న యేసు క్రీస్తు ప్రభువారినే ధరించుకున్నట. He is our role model. ఆయనే మనకు మాదిరిగా ఉన్నారు. And we should look unto him and learn from him to live in the same way as he lived in this world. మనము ప్రభువు వైపే చూడాలి, ప్రభువునే గమనించి ఈ లోకంలో ప్రభువులా జీవించడానికి మనం ముందుకెళ్ళాలి. He is one person to whom we should always fix our eyes upon. ఎల్లవేళలా మన దృష్టి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి మీదే ఉండాలి. And we should put off the works of darkness also. అంధకార క్రియలను విసర్జించే వారంగా కూడా ఉండాలి. And verse 14 also he tells, we should make no provision for the flesh to gratify its desires. 14వ వచనంలో శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయం ఆలోచన చేసి కొనకుడి. The flesh refers to our sinful nature. ఈ శరీరము అనేది మన పాప స్వభావాన్ని సూచిస్తుంది. It always tries to control our bodies. ఈ పాప ఏచ్ఛలు మన యొక్క శరీరాన్ని లోబర్చుకోవాలని ప్రయత్నం చేస్తుంది. But we should not yield to that. దానికి మనం ఏ రీతిగా లొంగిపోకూడదు. Instead, we should surrender to the Holy Spirit who tries to exalt the Lord Jesus Christ through our lives. దానికి భిన్నంగా మనలో ఉన్న పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు ప్రభువాన్ని హెచ్చించడానికి ప్రయత్నం చేస్తుండగా మనం పరిశుద్ధాత్మకు లోబడాలి. Satan is trying to entice us through the world today. అపవాది ఈ రోజు ఉన్న లోకాన్ని మనకు చూపించి మనల్ని లాగుతూ ఉంటాడు. He wants us to obey to our fleshly nature, to our sinful nature. మన పాప స్వభావము, శరీర సంబంధమైన స్వభావానికి లోబడాలని అపవాది లాగుతూ ఉంటాడు. But Paul tells very clearly that we should make no provision for the flesh. పౌలు అయితే చాలా స్పష్టంగా శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నట్టుకు శరీర విషయం మనం ఆలోచన చేసి కొనకూడదు అని చెప్తున్నాడు. Now Jesus Christ also tells, if your right hand is a hindrance for you, you cut it off and throw it away. యేసుక్రీస్తు ప్రభువు గారు చెప్పారు, మీ కుడి చేయి మీకు అభ్యంతర కారణంగా ఉన్నేడలా దాన్ని తీసివేయము. If one eye is a hindrance for you, you pluck it out and throw away, he said. ఒకవేళ నీ కన్ను నీకు అభ్యంతరంగా ఉండేడలా దాన్ని పెరికి తీసివేయము అని ప్రభువు చెప్పారు. He was also teaching the same lesson, that we should not yield ourselves to the seductions of our fleshly natures. శరీరేచ్ఛలు మనం శరీరము ఏదైతే మనం లాగుతూ ఉందో దానికి మనం ఏమాత్రం లొంగకూడదు అని జ్ఞాపకం చేస్తున్నాడు. It is not literally plucking our eyes off. అంటే ఏదో వాస్తవంగా మనం కన్నులను మనం పెరికి వేసుకోవటం కాదు. But we should remove those things
that are seducing our eyes to make us sin. మనం పాపం చేయడానికి మనల్ని ప్రేరేపిస్తూ ఉన్న ఆ కార్యములను మనం తీసివేసుకునుట. And that is the same thing Paul teaches here. పౌలు అదే విషయాలు ఇక్కడ మనకు చెప్తూ ఉన్నాడు. So, waking up from our spiritual slothfulness, మన యొక్క ఆత్మీయమైన మందత్వం నుంచి మనం నిద్ర మేలుకొనుట. secondly, removing the filthy works, putting off all the filthy works and putting on the Lord Jesus Christ. రెండవదిగా మనము అంధకార క్రియలను విసర్జించి యేసుక్రీస్తు ప్రభువారిని ధరించుకొనుట. And thirdly, మూడవదిగా we should walk like this, he tells in verse 13. 13వ వచనములో మనము ఈ రీతిగా మర్యాదగా నడుచుకుందాము. You know, in 13 he tells, let us live honorably, or let us walk honorably as in the day, not in reveling and drunkenness, not in debauchery and licentiousness, not in quarreling and jealousy. 13వ వచనంలో ఏ రీతిగా నడుచుకోవాలో చెప్పబడుతుంది. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను కామ విలాసమైన లేకయు కలహమైనను మత్సరమైన లేకయు పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. Yeah, not only waking up from our spiritual insensitivity, నిద్ర మనం కేవలం మన ఆత్మీయమైన మందత్వం నుంచి మేలుకోవటం మాత్రమే కాకుండా, not only putting on the armor of light, కేవలము తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించటం మాత్రమే కాకుండా, but we should live our lifestyle that is glorifying God. మన జీవన విధానము ఏ రీతిగా ఉండాలి అంటే ప్రభువును మహిమపరిచే విధముగా మనము నడుచుకోవాలి. You know, he gives us 3 pairs of these things in verse 13. 13వ వచనంలో 3 జతలు మనకు చెప్పబడుతున్నాయి. Reveling and drunkenness, first of all. మాటపాటలైనను మత్తైనను. Now, people who are going to the pubs, involving in various filthy things, they are involving themselves in parties, and Paul tells that this should not be the way, the lifestyle of a believer. ఒక విశ్వాసి యొక్క జీవన శైలి ఈ రీతిగా ఉండకూడదు. మొట్టమొదటిగా జతగా చూసాము, మనము మత్తుగా ఉండకూడదు, అంటే పబ్బులు పార్టీలకు వెళ్ళి త్రాగుబోతులు విందులు ఈ రీతిగా ఉండకూడదు. You know, when a person involves in that, that will lead to the second pair that he is talking here. ఒకవేళ ఒక వ్యక్తి ఆ విషయాల్లో కానీ ఉన్నట్లయితే రెండవ మాట ఏదైతే ఒక జతగా చెప్పబడిందో అక్కడికి అది దారితీస్తుంది. Yeah, the second is debauchery and licentiousness. కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు. One who is drunk will surely go and lie with a woman without his knowledge. త్రాగుబోతులు మత్తుగా త్రాగుబోతు ఒక స్త్రీతో వెళ్ళి ఈ రీతిగా కూడా పాపం చేసే కార్యానికి అది దారితీస్తుంది. You know, that will lead to the third pair that Paul mentions here. ఆ రీతిగా ఉన్న పరిస్థితి నుంచి మరి దారుణంగా మూడో పరిస్థితికి ఏదైతే చెప్పబడుతుందో అక్కడికి వెళ్ళిపోతాడు. Quarreling and jealousy. కలహము మత్సరము. You know, relationships get broken because of our filthy thoughts and filthy deeds that we are involving ourselves in. మనము ఏమైనా చెడు కార్యాల్లో తలంపుల్లో మనము నిమగ్నం చేసుకుంటున్నామో దాన్ని బట్టి ఈ జగడాలు కలహాలు అనేవి వస్తూ ఉంటాయి. So Paul is putting it very clearly here in verse 13. 13వ వచనంలో పౌలు చాలా స్పష్టంగా చెప్తున్న మాట, we should not live like this, rather we should live honorably according to the calling by which God has called us. కనుక ఈ రీతిగా ఉండక దేవుడు ఏ పిలుపుని బట్టి మనం పిలిచాడో ఆ పిలుపుకు తగినట్టుగా మనము మర్యాదగా నడుచుకుందాము. We are children of light. మనము వెలుగు సంబంధులము. We are God's children. మనము దేవుని పిల్లలము. And God has called us to transform us into the image of the Lord Jesus Christ. యేసుక్రీస్తు యొక్క స్వరూపములోనికి మనము మార్పు చెందుటకు దేవుడు మనల్ని పెంచారు. Paul reminds us that we should walk worthy of our calling. మనకు పిలుపుకు తగినట్లుగా యోగ్యముగా మనం నడుచుకోవాలని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. So in this passage, Paul is reminding us that the coming of the Lord is very near. ఈ భాగంలో ప్రభు యొక్క రాక చాలా సమీపంగా ఉన్నది అని పౌలు యొక్క బోధ. It may take place today also. అది ఈ దినమైనా జరగవచ్చును. Any moment the Lord can come. ఏ క్షణంలోనైనా ప్రభు వస్తారు. So understanding this seriousness of time, Paul teaches us how we should behave in this world. ఈ కాలం యొక్క గంభీరత తీవ్రత ఏంటో మనం గుర్తిరిగి ఈ లోకంలో మనం జాగ్రత్తగా జీవించాలి. Let us know the time that we are living in.
మనం జీవిస్తున్న కాలాన్ని మనం ఎరగాలి. Let us know ourselves. Let us know our identities. మనం ఎవరమో అన్న విషయాన్ని మనం ఎరగాలి. Let us also understand our responsibilities. మన బాధ్యతలను మనం తెలుసుకోవాలి. And knowing all this, let us wake up from spiritual insensitivity. ఇవన్నీ తెలుసుకొని మనము నిద్ర మేలుకోవాలి మన యొక్క ఆత్మీయ మందత్వం నుంచి. Now, put on the Lord Jesus Christ and looking unto him, let us walk in this world worthy of our call. యేసుక్రీస్తు ప్రభువును ధరించుకున్న వారమై ఈ లోకంలో ప్రభు వైపు చూస్తూ గురు వైపు మనం ముందుకు కొనసాగాలి. May the Lord give us the grace and wisdom to walk according to what we have learned today. ఈ దినం నేర్చుకున్న రీతిగా మనం నడుచుకున్నట్లుగా దేవుడు మనకు కృపను జ్ఞానమును అనుగ్రహించును గాక. May the Lord's name be glorified. ప్రభు నామము మహిమపరచును గాక. Amen. వాళ్ళ ఆకర్షణకు మరియు అనువాదం చేసిన రాజేష్ బాబునకు వందనాలు. మంచి చక్కటి సందేశాన్ని పాలాగస్టిన్ గారు మనకు ఈ దినాన్ని మనకు తెలియజేశాడు. పగలు అంటే ఏంటి, రాత్రి అంటే ఏంటి, మనం మొదట కాలం ఎరిగి ఉండాలి, విశ్వాసం వెలుగు సంబంధులమని ఎరిగి ఉండాలి, నానా విధమైన బాధ్యతలు మనం ఎరిగి ఉండాలి. ఇవన్నీ ఎరిగి ఉండి ఏం చేయాలో, ఎలా ఉండాలి, సోమరితనం గురించి మరియు ప్రభు రాకడ గురించి మరియు ఆయన మనం ఈ లోకంలో ఆయన వచ్చేంత వరకు మనం ఆయన గురి ఏంటి మనం ఎరిగి ఉండాలి. అంతేకాకుండా పాత నిబంధన గ్రంథం నుంచి కొత్త నిబంధన నుంచి అనేక విషయాలు, నీతిమంతులు ఏంటి, పరిశుద్ధులు అంటే ఏంటి, అంతేకాకుండా కొన్ని బాధ్యతలు విశ్వాసుల గురించి మంచి హెచ్చరికలు మరియు మంచిగా మనకు ఈ దినాన వాక్యాన్ని అందించినాడు. అంతేకాకుండా యేసు ప్రభు ఏంటి, అసలు మన గుర్తింపు ఏంటి, మనం సూర్యునిలాగా యేసు ప్రభు ఉంటాడు, మనం చంద్రుడిలాగా ఉండాలని ఈ విధంగా మంచి వర్తమానం అందించిన పాలాగస్టిన్కు మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ విధంగా మనం ఈ లోకంలో సాతాను శోధనలో పడకుండా మనం నిత్యం ఆయన రాకడ కొరకు ఆయన గురి తెలుసుకొని విశ్వాసంగా మనం జీవించాలి. సాతాను కూడా అనేక సార్లు మనం లోకానుసారంగా ఉండకుండా ఆత్మానుసారంగా ఉండేటట్లు మనం ఉండాలని, సాతాను శోధనలో చిక్కుకోకుండా మనం ఉండాలని, లోక మర్యాదానుసారాల గురించి కూడా ఏ విధంగా లోకంలో ఉంటున్నాయి అన్ని కూడా అన్న చక్కగా వివరించాడు. ఆ విధంగా మనం ఈ లోకంలో జీవించినంత కాలం కూడా మనం ప్రభు వైపు చూస్తూ ప్రభు గురిలో మనం జీవించాలని మనం ఆశిద్దాం. అదేవిధంగా మనం ఉందాం. ఈ దినాన చివరి ప్రార్థన మన మధ్యన ఉంటున్న మర్యాదాసన్న గారు ముగింపు ప్రార్థన చేసి దేవుని మహిమపరుస్తారు. మర్యాదాసన్న వందనాలను ఇంజనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ ప్రభువా, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో ఈ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా మేమందరం ప్రభువా మీ సన్నిధిలో చేరి మీ వాకులు విని నేను మయంపరిచే కృప మీరు మాకు ఇచ్చినందుకు దేవా స్తోత్రం చెల్లిస్తున్నా. ఉదయ కాలమున ప్రభువా మరి మీ దాసులను పాలాగస్టిన్ గారిని నిలుపుకొని రోమపత్రికలో చాలా తేటైన సంగతులు మీరు మాకు అయా బోధించిన దాన్ని బట్టి స్తోత్రాలు. అయా మేము ప్రభువా నాయన ఎలాగ మేము ఉండాలో ప్రభువా మీరు మాకు తెలియపరిచారు. వేటిని విసర్జించుకోవాలో, వేటిని ధరించుకోవాలో, అయా మేమున్న కాలం ఏంటో ప్రభువా మేము గుర్తుగా మేము గ్రహించే కృపనివ్వండి. మీరు బహు సమీపకున్నారు నాయన. మీరు అక్కడ దినాల్లో మేమున్నాం, మీ లేఖన నెరవేర్పులు మేము ఉన్నాం ప్రభువా. నాయన మీరు ప్రభువా చాలా సమీపంగా ఉన్నారు తండ్రి. మీ కొరకై మేము ప్రభువా వెలుగు సంబంధులంగా పగటి వారంగా నాయన నిద్రమొత్తులు కాక శరీర సంబంధం వాటిలో మేము ఉండిపోకుండా అయా మీరు పిలిచిన పిలుపు ఏమై ఉన్నదో ఎరిగి ప్రభువా మీ కొరకై నమ్మకస్తులంగా జీవించడానికి సహాయం చేయండి. మీ ఎదుట ప్రభువా సిగ్గుపడినక్కర్లేని పనివాడిగా
బడా నమ్మకమైన మంచి దాసు అనిపించుకోపోయినా కానీ నాయన ధైర్యంగా నిలిచే అనుభవాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నువ్వు నాయన నేటి దినాలకు కావలసిన ప్రభువా నీ ఆత్మ చేత మీ దాసును నింపి మాకు బోధ కలుగుటకై, దిద్దుబాటు కలుగుటకై, పురుకొల్పు కలుగుటకై ప్రభావ మీరు అందించిన సత్యాలను బట్టి స్తోత్రం చెల్లిస్తూ మీ దాసును మరి ఎక్కువగా బలపరచని ప్రార్థన చేస్తూ ఇది నడిపించిన మా ప్రియులను బట్టి ప్రభువా పాట పాడిన వారిని బట్టి ఈ కార్యక్రమాన్ని భారంగా కొనసాగిస్తున్నాం. మరి బర్నబాస్ గారిని బట్టి కూడా స్తోత్రం చెల్లిస్తూ ఉదయకాలపు కృపా క్షేమములు, కృపా దేవుళ్ళు మాకును, మా కుటుంబాలకును, స్థానిక సంఘాలకును సకల పరిశుద్ధులను దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామమున స్తోత్రం చెల్లి మంచిదన్నా. ముగింపు ప్రార్థన చేసిన మర్యాదాసన్న వందనాలన్నా. మొదటగా ప్రారంభ ప్రార్థన చేసిన ఎస్ రాజన్నకు మరియు వాక్యం కొరకు ప్రార్థించిన బర్నబాస్ అన్నకు మరియు వాక్యాన్ని మనకు అందించిన పాల ఆగస్టిన్ అన్నకు, తెలుగులో అనువాదం చేసిన రాజేష్ బాబు అన్నకు, పాట పాడిన మన పాలన్నకు మరియు ముగింపు ప్రార్థించిన మర్యాదాస్ అన్నకు మరొకసారి అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినమున నాకు అధ్యక్షత ఇచ్చిన ముఖ్యంగా బర్నబాస్ అన్నకు వందనాలు చేస్తూ బర్నబాస్ అన్నకు బర్నబాస్ అన్నకు ప్రకటన చేసి ముగించవలసిందిగా